సూర్యకిరణాలు ఆలయపు ప్రాచీన నడవాల్లోకి ప్రవేశించాయి. శతాబ్దాల నాటి స్తంభాలను బంగారు కాంతి తాకింది. అవి వేల ప్రార్థనలకు నిశ్శబ్ద సాక్షులుగా నిలిచాయి. అనన్య ఆ పొడవైన నడవాలో వట్టి కాళ్లతో నడిచింది. ఆమె పట్టుచీర చల్లని రాతిని మెల్లగా తాకింది. ఆమె జడలోని మల్లెపూలు ఉదయపు గాలిలో సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. ఏళ్ల తరబడి ఆమె కేవలం అలవాటు కొద్దీ ఈ గుడికి వచ్చేది. చిన్న ప్రార్థన, త్వరిత దర్శనం. నేడు భిన్నంగా ఉంది. ఆలయ గంటలు మోగసాగాయి. ఆ శబ్దం మండపాల్లో గంభీరంగా, శక్తివంతంగా ప్రతిధ్వనించింది. గర్భగుడికి దగ్గరవుతుండగా హృదయం ప్రశాంతమైంది. కళ్ళు మూసింది. ఆమె ఏమీ కోరుకోలేదు. విజయం కాదు. సమాధానాలు కావు. అద్భుతాలు కావు. కేవలం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో తనలో ఏదో మేల్కొన్నట్లు అనిపించింది. సందేహం కాదు, ఒక బలం. అంచనాల కింద దాగి ఉన్న బలం. ఆందోళనలు మెల్లగా వీడగా సూర్యుడు పూర్తిగా ఉదయించాడు. ఆలయాన్ని బంగారు కాంతితో ముంచెత్తాడు. అనన్య నవ్వింది. గుడి తనను మార్చలేదని, తాను నిజంగా ఎవరో గుర్తుచేసిందని గ్రహించింది.